ఈరోజు నేను మీకు పెళ్లి భోజనాల్లో వడ్డించే బంగాళదుంప ముద్ద కూరను మన ఇంట్లోనే అదే రుచి అదే ఫ్లేవర్ వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, పెళ్లి బంతుల్లో కన్నా కూడా మీరు చేసిందే మంచి ఫ్లేవర్ రుచితో అద్భుతంగా ఉంటుందండి. దీనికోసం ముందుగా 1/2 కేజీ బంగాళదుంపలని 90% మాత్రమే ఉడికించి పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను మరీ మెత్తగా ఉడికించామనుకోండి, కూర అనేది మరీ ముద్దగా అయిపోతుంది. అందుకు కాబట్టి 90% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 7 నుంచి 8 కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసి, అర అంగుళం అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, సుమారుగా 20 జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ జీడిపప్పు వేయడం వలన తాలింపులో మంచి ఫ్లేవరు, తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. తర్వాత చిటికెడు ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు మెత్తబడి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టుని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన పచ్చివాసన పూర్తిగా పోయి మనకు కూర అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 3 నుంచి 4 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేస్తే తాలింపు ఫ్లేవర్ మొత్తం బంగాళదుంపలకు పట్టుకొని మంచి రుచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను బంగాళదుంపని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తేనే మనం కూరని వేయించేసరికి ఇలా కొంచెం ముద్దగా చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుంది కదా. మీరు అదే ముందే బంగాళదుంపని నలిపేశారనుకోండి, మనకి ఇలా ముక్క అనేది కనపడదు అనమాట. ముక్క అనేది అలా ఉంటేనే కదా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉండేది. అందుకు కాబట్టే నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. 90% ఉడికించాను కాబట్టి మనకి టెక్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకున్నాము అంటే పెళ్లి బంతుల్లో వడ్డించే బంగాళదుంప ముద్ద కూర రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో కనుక చేశారు అంటే అన్నంలోకైనా, చపాతీలోకైనా, సైడ్ డిష్లోకైనా కానీ అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.